Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఇదే వేణుగోపాల స్వామి ఆలయం ముఖద్వారం. రండి లోపలికెళ్ళి ఆ మువ్వగోపాలని దర్శనం చేసుకుందాం. ఈ ఆలయ కైవారం చాలా పెద్దది. ఈ ఆలయంలో ఇంకా చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసేద్దాం రండి. ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న ఈ తలుపుల్ని చూసారా? ఎంత పొడుగ్గా ఉన్నాయో. తలుపుల మీద ఉన్న ఆ గంటల డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఈ ఆలయాన్ని బొబ్బిలి రాజులు నిర్మించారు. సుమారుగా ఈ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికి 300 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అయినా ఈ తలుపులు చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆలయంలోనికి వెళ్ళగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది మనకు. ఫ్రెండ్స్, మీకు ధ్వజస్తంభం ప్రాముఖ్యత తెలుసా? తెలియకపోతే రాణి మల్లమ్మదేవి పార్క్ని ఆనుకుని ఉన్న వెంకటేశ్వర ఆలయం వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే మీరు ఇంకా రాణి మల్లమ్మదేవి పార్క్ వీడియో చూడకపోతే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఆలయం ముఖద్వారం ఉన్న ప్రాంగణంలోనే ఈ విధంగా కాళీయునిపై నాట్యం చేస్తున్న చిన్ని కృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మనం ఆలయంలోనికి ప్రవేశించాం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ప్రధాన ఆలయం కంటే గోపురం ఎత్తులో ఉన్న ఏకైక ఆలయం ఇది. పండుగ సందర్భాల్లో ఆలయంలోని దేవతా విగ్రహాలను విలువైన పురాతన ఆభరణాలతో అలంకరిస్తారు. ఇంకా ఆలయంలోనికి వెళితే గరుడాల్వారి సన్నిధి మనకి కనిపిస్తుంది. ఇది సరిగ్గా గర్భాలయంలో ఉన్న మూల విరాట్కు ఎదురుగుండా ఉంటుంది. ఇక్కడి నుండి చూస్తే మూల విరాట్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భగుడిలోకి వెళతారు అందరూ. అలా ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటగా ఆంజనేయ స్వాముల వారిని దర్శించుకుంటాం మనం. ఆంజనేయుల వారి సన్నిధి పక్క నుంచి ఇలా కుడివైపుకి మెట్లు ఉంటాయి. కుడివైపు మెట్లు మించి ఎక్కి ప్రదక్షిణ పూర్తి చేసి ఎడంవైపు మెట్లు మించి దిగి గర్భాలయంలోనికి వెళ్తాం మనం. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఈ ఆలయ కైవారం చాలా పెద్దది. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఎన్నో ఉపాలయాలు మనం దర్శించుకుంటాం. వాటన్నిటినీ దర్శిస్తూ ఆలయ చరిత్రను తెలుసుకుంటూ మనం ముందుకు వెళదాం. చూసారా, ఈ ఆలయం మొత్తాన్ని రాతితోనే నిర్మించారు. నాకు ఈ ఆలయం చూస్తూ ఉంటే ఒక సందేహం కలుగుతుంది. అప్పట్లో క్రేన్లు లాంటివి ఏమీ లేవు కదా, మరి ఇంత రాయిని ఎలా తరలించారు? బొబ్బిలి రాజుల కులదైవం ఈ వేణుగోపాల స్వామి. యుద్ధంలో బొబ్బిలి కోటలో ఎక్కువ భాగం తుడుచుకుపెట్టుకుపోయిన తర్వాత రాజవంశస్థుడు చినరంగారావు బొబ్బిలి పగ్గాలు చేపట్టాడు. శిథిలాల నుండి వెలికితీసిన పురాతన విగ్రహానికి కొత్త ఆలయాన్ని నిర్మించాడు అతను. గోపురం అంటే ప్రవేశ ద్వారాన్ని 1851లో శ్వేతాచలపతి రంగారావు గారు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బొబ్బిలి రాజులు సుమారు 300 సంవత్సరాల క్రితం తమ కోటకు దగ్గరలోని ఆలయాన్ని నిర్మించి వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవారు. బొబ్బిలి రాజులకు కోడి పందాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు కోడి పందాలు నిర్వహించినా బొబ్బిలి ప్రాంతంలోని కోళ్లే గెలిచేవి. అలా ఒకసారి జరిగిన కోడి పందంలో పొరుగు ప్రాంతం రాజులు ఓడిపోవడంతో ఇరు ప్రాంతాల మధ్య వాదన మొదలై అది చివరకు యుద్ధానికి దారితీసింది. దాన్ని అవకాశంగా తీసుకున్న ఫ్రెంచ్ దేశస్థులు బొబ్బిలి రాజులు తాము అడిగిన కప్పం కట్టలేదన్న నెపంతో ఈ యుద్ధంలో పాల్గొని వేణుగోపాల స్వామి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయంలోని దేవతా విగ్రహాలను తమ దేశానికి తరలించుకుపోయేందుకు సిద్ధమైన చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకొని వాటిని బందరులోని ఒక గ్రామంలో విడిచి వెళ్ళిపోయారు. దాంతో ఆ ఊరి వాళ్ళు ఆ విగ్రహాలను ఒక చోట ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు బొబ్బిలి వంశానికి చెందిన రాజా చినరంగారావు గారు మళ్ళీ తమ రాజ్యాన్ని సొంతం చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత బందరులో స్వామి విగ్రహాలు ఉన్నాయని తెలిసి వాటిని తెచ్చి ఆలయంలో పునఃప్రతిష్ఠించారు.
ఈ స్తంభం చూసారా ఎంత వెడల్పుగా ఉందో. దారికి ఇరువైపులా ఇలాంటి స్తంభాలు ఉన్నాయి. ఆలయం మొత్తం అంతా ఇలా అబ్బురపరిచే స్తంభాలు శిల్పాలతో నిండి ఉంది. 300 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన డిజైన్లను, అది కూడా రాతి మీద ఎలా చెక్కగలిగారో ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ రామస్తంభాన్ని చూసారా? ఒకప్పుడు ఈ గుడికి ఒక స్వామీజీ విచ్చేసి ఊర్లో అందరి చేత రామనామాన్ని రాయించి వాటిని ఈ స్తంభం ఉన్న ప్రదేశంలో వేయించి దానికి గుర్తుగా ఈ రామస్తంభాన్ని నిర్మించారు. మా చిన్నప్పుడు దీని చుట్టూ ఫెన్సింగ్ ఉండేది కాదు. మేము లోపలికి వెళ్ళి ముట్టుకునే వాళ్ళం దీన్ని. కానీ ఇప్పుడు ఫెన్సింగ్ కట్టేశారు దీని చుట్టూ. ప్రస్తుతం ఈ గుడి నిర్వహణ బాధ్యతను ప్రస్తుత రాజా శ్రీ బేబీ నాయన గారు చూస్తున్నారు. ఇది ఆళ్వారుల సన్నిధి. మొత్తం 12 మంది ఆళ్వారులు కొలువుదీరి ఉన్నారు ఇక్కడ. వీడియో పాజ్లో పెట్టుకుని ఆ పేర్లు చదువుకోండి. వైష్ణవ ఆలయాల్లో ఆళ్వారులది ప్రత్యేక స్థానం. ఇదిగో ఇది చూడండి, ఇది నమ్మాళ్వారుల సన్నిధి. వీడియోలో ఆవిడ పూజ చేస్తోంది కదా, అది రామాలయం. నమ్మాళ్వారుల సన్నిధికి రామానుజుల వారి సన్నిధికి మధ్యలో విశాలమైన ప్రాంతంలో రామాలయం ఉంటుంది. ఆ ఆర్చి లోపల కనిపిస్తోంది కదా, అదే రామానుజుల వారి సన్నిధి. ముందుగా మనం రామాలయాన్ని దర్శిద్దాం. ఇదే రామాలయం. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, సీతా లక్ష్మణ, హనుమంత సమేతంగా కొలువై ఉన్నాడు. ఆలయం పైన ఉన్న శిల్ప సంపద డిజైన్లు చూడండి. ఏ శిల్పి ఉలి ఇంత అందమైన డిజైన్ను చెక్కిందో కదా. ఇదిగో ఇదేనండి రామానుజుల వారి సన్నిధి. రామాలయానికి రామస్తంభానికి మధ్య దశావతార రాతి శిల్పాలు ఉన్నాయి. ఇది మత్స్యావతారం. రెండవ అవతారం కూర్మావతారం. మూడవ అవతారం పేరు ఆది వరాహ అవతారం. ఇది నరసింహ అవతారం. కిందన కుండి చూసారా? పూర్వం గర్భగుడిలో కొబ్బరికాయలు కొడితే ఆ నీళ్లు ఇక్కడికి వచ్చి చేరేవి. ఆ కొబ్బరి నీటిని తీర్థంగా ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ధ్వజస్తంభం వద్దే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఐదవ అవతారం వామనావతారం. ఆరవ అవతారం పరశురామ అవతారం. ఇది బలరామ అవతారం. ఇది 8వ అవతారం. సాధారణంగా పరశురామ అవతారం తర్వాత రామావతారం ఉండాలి. కానీ ఇక్కడ రామ మందిరం ముందు ఉండడం వల్లనేమో ఇక్కడ మళ్ళీ ఆ విగ్రహాన్ని చెక్కలేదు. నాకు కూడా సరిగ్గా తెలియదు మరి. ఇది 9వ అవతారమైన కృష్ణావతారం. ఇది 10వ అవతారం కల్కి. ఇంకా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని ఉపాలయాలు మనకి దర్శనమిస్తాయి. ఇది సీతారాముల వారి సన్నిధి. ఇందాకలు చూసిన రామ మందిరం వేరు, అక్కడ హనుమంతుల వారు ఉన్నారు. ఇది వేరు, ఇక్కడ లేరు. 1851లో ఆలయ ముఖద్వారాన్ని నిర్మించిన రాజా శ్వేతాచలపతి రంగారావు గారు ఈయనే. ఆయన గౌరవార్థం ఆలయంలో ఆయన విగ్రహాన్ని కూడా ఉంచారు. ఇది రాధా సమేత శ్రీకృష్ణుల వారి సన్నిధి. ఇది ఆండాల సన్నిధి. ఫ్రెండ్స్, మీకు ఆండాల కథ తెలుసా? తెలియకపోతే మన వెంకటేశ్వర ఆలయం వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇది మహామునుల వారి సన్నిధి. మన ప్రదక్షిణలో ఆఖరి ఉప ఆలయం ఇదే. దీని తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాలి. కానీ గర్భగుడిలో వీడియో తీయడానికి మనకి పర్మిషన్ లేదు. గర్భగుడిలోనే లక్ష్మీ అమ్మవారి ఆలయం కూడా ఉంది.
కుడివైపు మెట్లు ఎక్కి ప్రదక్షిణకు వెళ్ళాం కదా, ఇదిగో ఇప్పుడు ఎడంవైపు మెట్లు దిగి మళ్ళీ ఆలయం ముందు భాగానికి వచ్చేసాం ఆలయం ముందు భాగానికి. కృష్ణాష్టమి సందర్భంగా ప్రబోధానంద వారి ఫాలోవర్స్చే ఇక్కడ కొన్ని వేడుకలు జరిగాయి. ఆ వీడియోతో మరలా మిమ్మల్ని కలుస్తాను.